లోక్సభ ఎన్నికల వ్యూహంపై ఫోకస్ పెట్టింది తెలంగాణ బీజేపీ. ఇందులో భాగంగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. అధిష్టానానికి అందించే జాబితాను ఫైనల్ చేసేందుకు ఇవాళ కోర్ కమిటీ భేటీ అవుతోంది. లోక్సభ ఎన్నికల్లో కమల వికాసమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది తెలంగాణ బీజేపీ. బలమైన అభ్యర్థుల్ని బరిలో నిలిపేందుకు వ్యూహరచన చేస్తోంది. ఇందుకోసం ఇవాళ సాయంత్రం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కోర్ కమిటీ సమావేశం నిర్వహించనుంది. అధిష్టానానికి అందించే అభ్యర్థుల జాబితాపై ఈ సమావేశంలో చర్చించనుంది. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలుచుకోవాలనుకుంటున్న కమలదళం ఈ దిశగా కార్యకర్తల్ని సన్నద్ధం చేసేందుకు జాతీయ నాయకులు, కేంద్ర మంత్రులతో బహిరంగ సభలకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే క్లస్టర్ల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసిన కాషాయ పార్టీ ఒక్కో పార్లమెంట్ స్థానానికి ముగ్గురేసి అభ్యర్థుల చొప్పున జాబితాను తయారు చేసింది. ఈ లిస్టును ఫైనల్ చేసి పార్టీ చీఫ్ అమిత్ షాకు అందించేందుకు ఇవాళ ప్రత్యేకంగా సమావేశమవుతోంది. ఈ నెల 15న అభ్యర్థుల్ని ప్రకటించేలా అడుగులు వేస్తోంది. 17 లోక్సభ స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేసి తెలంగాణలో అత్యధిక సంఖ్యలో సీట్లు సాధించేదానికి ఆ రకంగా 15వ తేదీ నాడు పార్లమెంట్ బోర్డు సమావేశము మొదటగా తెలంగాణ అభ్యర్థుల యొక్క గుర్తింపు నిమిత్తం సమావేశం జరుగుతూ ఉన్నది. ఈ లోపల రాష్ట్ర స్థాయిలో అభ్యర్థుల యొక్క సూచి తయారు చేసుకుని వెళ్ళడం జరుగుతుంది. నిజామాబాద్ నుంచి అరవింద్ లేదా ఎండల లక్ష్మీనారాయణ, మహబూబ్ నగర్ నుంచి శాంతికుమార్, చేవెల నుంచి జనార్దన్ రెడ్డి, పెద్దపల్లి నుంచి ఎస్ కుమార్ లేదా కాసిపేట లింగయ్య, భువనగిరి నుంచి శ్యాంసుందర్రావు లేదా వెదురు శ్రీరాములు, నల్గొండ నుంచి గాలి మధుసూదన్ రెడ్డి లేదా గార్లపాటి జితేంద్ర కుమార్ ను పోటీ చేయించాలని భావిస్తోంది. హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి ప్రకాష్ రెడ్డి, భగవంతరావు పేర్లను, సికింద్రాబాద్ స్థానానికి దత్తాత్రేయ, లక్ష్మణ్, కిషన్ రెడ్డి పేర్లను, మల్కాజ్గిరి స్థానానికి కిషన్ రెడ్డి, రామచంద్రరావు, మెదక్ స్థానానికి రఘునందన్ రావు, కరుణాకర్ రెడ్డి, ఖమ్మం స్థానానికి ఉదయ ప్రతాప్ పేర్లను పరిశీలిస్తున్నారు. ఇక కరీంనగర్ నుంచి బండి సంజయ్ లేదా మురళీధర్ రావు, జహీరాబాద్ నుంచి ఎడ్ల గీత, ఆదిలాబాద్ నుంచి అమర్ సింగ్ తిలావత్ లేదా స్వామి పరిపూర్ణానందను పోటీ చేయించాలని బీజేపీ భావిస్తోంది. ఎలక్షన్ షెడ్యూల్ విడుదలయ్యేలోపు బూత్ స్థాయి సమావేశాలు, వివిధ మోర్చాల సమావేశాలు కూడా పూర్తి చేసుకుని ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని బీజేపీ పథక రచన చేస్తోంది.